ఓం నమః శివాయ. సికింద్రాబాద్ వాస్తవ్యులైన జగదీశ్వరరావు, శమంతకమణి దంపతులు శంకరయ్య గారితో కలిసి 600 మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మానవ సేవలో మాధవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా భక్తులు ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన సన్నిధిలో వారి గోత్రనామాలతో విశేష అర్చనలు నిర్వహించుకున్నారు. చందకుల గోత్రోభవస్య శంకరయ్య నామధేయస్య రత్నప్రభా నామధేయస్య శ్రీనివాస్ నామధేయస్య విజయ్ నామధేయస్య పెళ్లికుల గోత్రోభవస్య నామధేయస్య జగదీశ్వరరావు నామధేయస్య చమంతకమణి నామ్ని శ్రీనివాస్ ప్రభు నామధేయస్య స్మితా నామధేయస్య సాన్వి నామధేయస్య ఆస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ వీర్య ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ అభిషేక పూజ అంజకరిష్యే. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. భక్తులు వారి చేతులతో పుణ్యలింగానికి జలాభిషేకం చేసి మాటల్లో వర్ణించలేని అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీ పదయే. హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులను అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. భక్తులు హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము సమర్పించి హోమఫలాలు పొందారు. మహాగణేశ్వరాయ నమః. ఆగ్నేయ నమః. ఆగ్నేయ నమః. ఓం ప్రజాపతయే నమః. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలో నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనులలో భాగమై ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి స్వామి కృపకు పాత్రులయ్యారు. మానవ సేవలో భాగంగా హైదరాబాద్ వాస్తవ్యులైన ఎస్ శంకరయ్య గారు వారి భార్య రత్నప్రభ గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. ఈ సందర్భంగా జగదీశ్వరరావు, శమంతకమణి దంపతులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలలో నిర్వహించనున్న పంచయాగాలలో ఒక యాగం నిమిత్తం తగిన విరాళమందించి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు కొత్త రగ్గులను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. నా అంటూ ఎవరూ లేని అనాథులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్తే అండి. మేము సికింద్రాబాద్ నుంచి వస్తున్నాము. ఒక 2 years బిఫోర్ మేము ఇక్కడ వచ్చాము లయన్స్ క్లబ్ నుంచి. ఏదో బ్లాంకెట్స్ వేరే ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇప్పుడు 2 years తర్వాత వచ్చాము. మాకు చాలా సంతోషం అండి. ఇక్కడ బాగా కన్స్ట్రక్షన్ చేశారు. చాలా మందికి సేవ చేస్తున్నారు. మీరు ఇక్కడ అనాథులకు చాలా సేవ చేస్తున్నారు. ఇక్కడ టెంపుల్ కూడా బాగా కన్స్ట్రక్షన్ అవుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ది ఫెసిలిటీస్ విచ్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఫర్ ద లాస్ట్ 2 years and we wish the authorities, all the people
coordinating for this institute should be always wishes, good wishes for them. నమస్కారం అండి. నేను మొదటిసారి వచ్చానండి. చాలా బాగా అనిపించింది. సిటీకి దూరంగా ఎవరైతే అనాథలుగా బతుకుతున్నారో వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఉంచి సెపరేట్గా చాలా బాగా వసతులు కల్పించారు. వాళ్ళకి పైన 4th ఫ్లోర్ వెళ్ళి చూసాము. అక్కడ కూడా డాక్టర్ గారు ఉండడము, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరికీ సేవ చేస్తున్నారండి. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు ది పీపుల్ హూ ఆర్ ఇన్ నీడీ. కాబట్టి అసలు మీది కలకాలం ఇలాగే నిలవాలండి. ప్రతి ఒక్కరు కూడా శాయశక్తులా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఎవరైనా ముందుకు వస్తే కానీ ఇలాంటి పనులు జరగవు. కాబట్టి వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.